తర్వాత ఈ యూనివర్సిటీలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కోర్సు వచ్చి ఈ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఉపాధి కోర్సు కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఈ రోజు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఫారెస్ట్ అధికారిని అనేక మొక్కలు నాటినాం. నిజంగా కూడా ఈ బిల్డింగులు కట్టిన ప్రాంతం వదిలిపెట్టి ఎక్కడ కూడా కొంచెం కూడా స్థలం లేకుండా మొక్కలు నాటి కాపాడే బాధ్యత యూనివర్సిటీ అధికారులది, జిల్లా అధికారులతో వాటిని కాపాడుకునే బాధ్యత విద్యార్థులు కూడా అంతేనా మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అవకాశం వచ్చింది, మనం మన జీవితంలో ఒక మొక్క నాటుకోవాలి అనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నా. అది మన సమాజానికి ఉపయోగపడే విధంగా మనకు సంబంధించి సమాజంలో రేపటి తరానికి ఒక కాలుష్య నివారణ నుంచి కాలుష్యమైనటువంటి సంబంధిత వ్యాధుల నుంచి రాకుండా ఉండే విధంగా చూడాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మొన్న జిహెచ్ఎంసీలో కూడా ప్లాంటేషన్ చేసినప్పుడు చెప్పినాం, కొన్ని మొక్కలు వాటి వల్ల అక్కడ చెట్టు మీద పిట్ట వాలదు, గూడు పెట్టదు, పువ్వు ఇయ్యదు, మళ్ళీ శ్వాసకోశ వ్యాధులు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దయచేసి అటువంటి వాటిని కొనకుండా అటవీ శాఖ వాళ్ళు వాటిని పర్యవేక్షించిన తర్వాతనే చెట్లు నాటితే ఆక్సిజన్ రావాలి, నీడ రావాలి, పండ్లు రావాలి, పూలు రావాలి, పిట్టలు వాటిని ఆహారంగా చేసుకునే విధంగా ఉండే విధంగా అటువంటి బ్రాండ్ అటువంటి ఒక రకమైన చెట్లను మాత్రమే నాటమని సందర్భంగా కోరుతా ఉన్నాం. మనం మొక్క పెట్టి ఇంకా వాతావరణ కాలుష్యం చేస్తే లాభం లేదు. కాబట్టి గతంలో జరిగింది, అటువంటి పొరపాటు జరగకుండా చూడాలని సందర్భంగా కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నప్పటికీ వర్షాలు కూడా భగవంతుడి దయతో అన్ని బాగా పడాయి. ప్రతి పెట్టిన మొక్క వేనుకొని దాన్ని కాపాడే విధంగా మీరు చెప్పినట్టుగా జియో ట్యాగింగ్ కావచ్చు, దానికి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయడం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేరు అక్కడ గ్రామస్తులను అందరినీ కూడా ఇందులో కలిపి ఈ చెట్లు నాటి వాటి పెంచే కార్యక్రమం లోపల అందరినీ కూడా భాగస్వాములు చేయాలని కోరుతూ మరొకసారి ఈ ప్లాంటేషన్ అనేది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా సామాజిక బాధ్యతగా రేపు భవిష్యత్ తరాన్ని కాపాడడానికి మన పాత్రను పోషిస్తున్నాం అనేటువంటి భావించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.